కానీ మన మధ్యన ఆయన ప్రసన్నత, ఆయన కోప, ఆయన మన మధ్యన ఉన్నాడని ఆయన తట్టు మీరు చూసినట్లయితే ఆయనకు మనం దర్శిస్తారు కదా, మీతో మాట్లాడతారు కదా. నువ్వే అవసరంలో ఉన్నావు మాకు తెలియదు కానీ సమస్తాన్ని ఎరిగిన తండ్రి, హృదయాంతరంగా ఎరిగిన తండ్రి. ప్రతి చెప్పినట్టు చెప్పుకొని మాట్లాడవచ్చు, ఏదేమైనప్పటికీ నీ సమస్య ఏదైనప్పటికీ ఆయన చూస్తున్న దేవుడు. ఆయన కాడ నీ పాదాలను ఎత్తించు, మొరపెట్టు, అడుగమ్మా, నీ హృదయాన్ని తెరువు, ఆయన తట్టు చూడమ్మా. ఎంతసేపు నీ పాప భారాన్ని, నీ దుఃఖాన్ని నువ్వు వచ్చి దించుకోకుండా వెళ్ళిపోతున్నావు నాకు తెలియదు కానీ ఆయన తట్టును చూడమ్మా. ఒకసారి ఆయన పాదాలు పట్టుదమ్మా. మీరు ఎవరైనా అడుగుతారని నా తండ్రి ఎదురు చూస్తున్నాడు. నీ అవసరం ఏమైందో మరి నేను తీర్చాలని ఆశపడుతున్నాడు. ఈ పునరుద్ధాన బలాన్ని బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి, మరి పునరుద్ధాన దినాన్ని బట్టి మనం ఒట్టిగా వచ్చి గట్టిగా వెళ్ళిపోవడం కాదు కానీ శాంతి లేకున్నావో, సమాధానం లేకున్నావో, దుఃఖ దినాలు ఉన్నావో, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన తట్టు చూడు. నీ బాధను దించు, ఆయన సమస్యను తీసివేసే తండ్రి కదా. అయ్యా నీ హృదయాన్ని తెరవని ముక్కలు ఆయనతో చెప్పుకోండి ముక్కలు. ఆయన సమస్త వేడుకల దేవుడు కదా, ఆయనకు అసాధ్యమైన ఏది లేదు కదా. మీరు జ్ఞాపకం చేసుకోండి, హృదయాన్ని ఆయన తట్టు తిప్పండి. ఈరోజు చూసిన వారు రేపొద్దు లేదు కదా. ఈరోజు తక్కువ ఉండొచ్చు, ఈరోజు వేగం ఉండొచ్చు, ఈరోజు కన్నీరు ఉండొచ్చు కానీ గడిచిన దినాల్లో కానీ గడవబోయే దినాల్లో కానీ ఏ మనుషుడు నీ సమస్య తీసివేయలేదమ్మా. దేవుడు సహాయం చేయగల దేవుడు ఆయన తల్లి చూడు. నిజమైన దేవుడు ఆరాధిస్తున్నావు కదా, నీ సమస్యను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఆయన సమస్యను చూస్తున్న దేవుడు. మనుషుడు ఎన్నిక చేయకపోవచ్చు కానీ గొర్రెల గొర్రెల దావీదును మహారాజుగా చేస్తున్నాడన్న వారు అనాథలను చూసి ప్రవక్త అయితే ఇదిగో దేవా ఇతను ఎత్తుగా ఉన్నాడు, మరి దర్శనంగా ఉన్నాడు, మరి ఇతరాన్ని బయలుదేరి అడిగినప్పుడు దేవుడైతే నువ్వు మనుషులు లక్ష్య పెట్టద్దయ్యా, వాటి కాదు నేను ఎన్నుకున్నదని దావీదు మహారాజు చేస్తున్నాడన్న. మరి ఈ సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు కూడా నిన్ను ఎలా ఆశిస్తున్నాడా, నిన్ను కూడా ఒక రాజులాగా, ఒక రాణిలాగా, అనేకులకు మాదిరిగా మార్చేవాళ్ళలాగా, ప్రవక్తలాగా ఆయన చేయాలని, ఆయన సిద్ధపరచాలని. మనం ఎక్కడ వచ్చి ఒట్టిగా వెళ్ళిపోయేవాళ్ళం కాకుండా మన కుటుంబం కాదు కానీ అనేకులు నశించిపోయేవాళ్ళు ఉన్నారు. వారి పట్టు వారు వెళ్ళే వారికి ఉండాలి, ఆయన పాదాలు పట్టుకునే వారికి ఉండాలి. అలాగే ఎంతో మంది పెళ్లి కావాల్సిన వాళ్ళు కావచ్చు, బలాలు కావాల్సిన వారు కావచ్చు. ఇప్పుడే మొదలుపెట్టిన అమ్మాయిలు మీకు సమీపంగా ఉన్నారు. ఈ సమయం మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏ దూరం మనది కాదు కదా. ఆయన పట్టు మీరు చూడండి, మీ సమస్యలు సమస్తాన్ని సమకూర్చగల ఆయన వైపు మీరు చూడండి, మీ హృదయాన్ని తెరవండి. ఆయన అంటున్నారు కదా, మీ మనసులు కాదు, మీ మాటలు కాదు, మీ హృదయాన్ని చింపుకోవాలన్నాడు కదా. మరి మీరు ఎలా ఉన్నారు? సమస్తాన్ని ఇచ్చిన సమయాన్ని మనం ఎక్కడ వ్యక్తం చేసుకునే వారిని కాకుండా ఆయన తట్టు చూసే వారిని ఉన్నామా. నిజంగా మొదలు పెడితే ఆయన మొదలు మనం మొదలు పెడితే ఆయన అన్నమాట మనం విడిచిపెట్టే తండ్రి కాదు. తల్లి విడిచినను, తల్లి మరచినను ఆయన మనం మర్చిన తండ్రి కాదు. మనమైనా మర్చిపోవచ్చు కానీ ఆయన మాట నుంచి నెరవేర్చే దేవుడమ్మా. నీ సమస్యను బట్టి నువ్వు కృషిపోవద్దు, వేడిపోవద్దు, అలసిపోవద్దు, ఆయన నామాన్ని అక్కడ అవమానపరచవద్దు. మన దేవుడు మనకు సాక్షిగా ఉన్నారు, మనకు తోడై ఉన్నాడు, మనం నడిపించే దేవుడై ఉన్నాడు. మనం ఆయన పరిశుద్ధం. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని వ్యాధి బాధలైనప్పటికీ నిజంగా చూద్దాం. ఆయన ఒక్కడే మన సమస్యను బట్టి విడిపించే దేవుడు. మన ఉన్న స్థితి నుంచి తన హస్తాన్ని మనకిచ్చి రాలేదు దేవుడు కదా. ప్రతి ఒక్కరం హృదయం తెరుద్దామమ్మా, ఆయన కలిసి చూద్దాం. అందరం కలిసి పాట పాడుకుందాం. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మే
ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధ ప్రేమిస్తుంది మీకే స్తుతి స్తోత్రాలు. ఆయన కలిసి వారి నుంచి వరకు సజీవులుగా నుంచి మీ సన్నిధిలో స్తుతించడానికి ఆరాధించడానికి మానవులైన వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నామంటే పర్వతంలో దేవత జ్ఞాపకం 360 రోజులు స్తుతిస్తూ ఆరాధిస్తూ బలపరుస్తున్నారు. కేవలం మధ్య వారము ఇంటి మధ్య వారం లాంటి మమ్మల్ని అనుదినమో మమ్మల్ని కలిగి ఈ రక్తంలో శుద్ధీకరించి ప్రతి విశ్రాంతి సరిగ్గా శుద్ధించాలని ఆరాధించాలని ఎంతగానో ఆశపడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు. శాలేమరాజా సమాధానకర్త కృపగల యేసయ్యా స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు పాఠం ద్వారా నేను ఆరాధించాము తండ్రి. వాక్యం ద్వారా తండ్రి దావీదు ప్రభువా నువ్వు ఏర్పాటు చేసుకున్నాము. నీ దేశంలో ఉన్న మానవుడు పైన చూస్తాడు. ఆయన మన అంతరంగా రచించిన దేవా దానిని ఏర్పరచుకున్నాం. మరి మా జీవితంలో తండ్రి ఈ యొక్క నిర్దిష్ట సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభావం ప్రతి బిడ్డనైనా సరిగ్గా రావడానికి శుద్ధపరచినందుకు స్తోత్రాలు. ఈ దాసులు దాసురాలని జ్ఞాపకం చేసుకొని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభావం ఈ రకం కింద భద్రపరిచి ఎందరో ప్రయాణంలో తోడుగా ఉంది. మన భవిష్యత్తు జీవిత దారులుగా మీకు కృపసూచినందుకే నీకు స్తోత్రాలు ప్రభావ. అయాన్ని సన్నిధిలోనైనా స్తుతించడానికి ఆరాధించడానికి అర్హత లేని వారు ప్రభావ క్షమించి ఈ దీనిని ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభావ. మాకు ఏ వాక్యం కావాలో మీ దాస్తాలు మీరు మాతో మాట్లాడని ప్రార్థిస్తూ అన్ని నామక నామము ఘనమైన శక్తివంతమైన జీవం గల నామలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నామా సాక్ష్యాల సమయం.